మనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రాక మళ్లీ ఆలస్యమైందా? నిజానికి డిసెంబర్ 25 నాటికి ఇది పట్టాలెక్కాలి, కానీ డెడ్లైన్స్ దాటిపోతున్నాయి. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇది మనందరికీ ఒక న్యూ ఇయర్ గిఫ్ట్గా రాబోతోందట. అసలు ఎందుకీ ఆలస్యం? ట్రైన్ లోపల ఏం మార్పులు చేస్తున్నారు? మొదటి రూట్ ఏది? మనీ కంట్రోల్ మరియు ఇతర ప్రముఖ వార్తా సంస్థల సమాచారం ప్రకారం వందే భారత్ స్లీపర్ గురించిన పూర్తి నిజాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదట ఈ రైలును అక్టోబర్ లేదా నవంబర్ 25లోనే లాంచ్ చేయాలనుకున్నారు. కానీ ఎందుకు లేట్ అయింది? దీనికి ప్రధాన కారణం ప్యాసింజర్ సేఫ్టీ మరియు కంఫర్ట్. ట్రయల్ రన్స్ చేస్తున్నప్పుడు రైల్వే అధికారులు కొన్ని చిన్న చిన్న లోపాలను గుర్తించారు. బెర్తుల దగ్గర ఉండే మూలలు కొంచెం పదునుగా ఉండి ప్రయాణికులకు దెబ్బ తగిలే ఛాన్స్ ఉందని గమనించారు. అప్పర్ బెర్త్ ఎక్కడానికి ఉండే మెట్లు వాడుకకు కొంచెం కష్టంగా అనిపించాయి. సీట్ల మధ్యలో దుమ్ము చేరే అవకాశముందని భావించారు. ఈ లోపాలను సరిచేయడానికి రైలును మళ్లీ ఫ్యాక్టరీకి పంపించారు. ఇప్పుడవన్నీ సరిచేసి పర్ఫెక్ట్గా రెడీ చేశారు. మరి ఇంత టైం తీసుకున్నారు కదా, ఈ రైలు ఎలా ఉండబోతోంది? ఇది మామూలు రైలు కాదు ఫ్రెండ్స్. రాజధాని ఎక్స్ప్రెస్ కంటే మెరుగైన సౌకర్యాలు ఇందులో ఉంటాయి. స్పీడ్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఇంటీరియర్స్ క్రీమ్ మరియు వైట్ కలర్ థీమ్తో క్లాసీ లుక్ ఉంటుంది. సేఫ్టీ ఇందులో కవచ్ 4.0 అనే అత్యాధునిక టెక్నాలజీ ఉంది. దీనివల్ల రైలు ప్రమాదాలు జరిగే అవకాశమే ఉండదు. ఆటోమేటిక్ డోర్స్ మెట్రో ట్రైన్ లాగా ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. ఏసీ కోచ్ ఇందులో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ మరియు 1 ఫస్ట్ ఏసీ కోచ్ ఉంటాయి. ఇప్పుడు అసలు విషయం, ఇది ఎప్పుడొస్తుంది? మనీ కంట్రోల్ కథనం ప్రకారం రైల్వే శాఖ ఈ రైలును 2026 కొత్త సంవత్సర కానుకగా అంటే న్యూ ఇయర్ గిఫ్ట్గా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. అంటే డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో దీని ప్రారంభోత్సవం ఉండొచ్చు. మొదటి రైలు ఢిల్లీ నుండి పట్నా మధ్య నడిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఢిల్లీ ముంబై మరియు ఢిల్లీ హౌరాలోట్లలో వస్తుంది. బెంగళూరులోని బీఈఎంఎల్ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైలు ఇప్పటికే టెస్టింగ్ పూర్తి చేసుకుంది. మరి టికెట్ రేట్లు సామాన్యునికి అందుబాటులో ఉంటాయా? వందే భారత్ స్లీపర్ అనేది ప్రీమియం రైలు కాబట్టి దీని ధరలు రాజధాని ఎక్స్ప్రెస్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇందులో ఉండే సౌకర్యాలు, తగ్గే ప్రయాణ సమయం చూస్తే ఆ ధర వర్త్ అనే చెప్పాలి. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేసి ఉదయాన్నే ఫ్రెష్గా గమ్యం చేరాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఆలస్యమైనా సరే అత్యుత్తమ భద్రతతో వందే భారత్ స్లీపర్ రాబోతోంది. మీరు ఈ రైల్లో ప్రయాణించడానికి ఎక్సైటింగ్గా ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.